ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక సమస్య తీరుతుంది. ఎటువంటి పరిష్కారం మీకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుంది? ఎటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. సమస్యకు పరిష్కారం లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూల, ప్రతికూల ఫలితాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకు జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో పరిష్కారం అయితే లభించబోతోంది. అంటే ఈ రోజు దినఫలాలు కనుక చూసినట్లయితే, చాలా కాలంగా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయా? లేకపోతే మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా కాలంగా ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తుందా? అటువంటి సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ విధంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న మనస్పర్ధల కారణంగా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం కానీ, మీరు వారిని అపార్థం చేసుకోవటం కానీ జరుగుతుంది. అయితే మీ మధ్య ఈ గొడవ క్రియేట్ చేయడానికి కారణం మరొక వ్యక్తి. అంటే మీ మధ్య గొడవ పెట్టడానికి మరొక వ్యక్తి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడటం చాలా ఉత్తమం. నిజానిజాలు తెలుసుకోకుండా కఠినంగా, దురుసుగా మాట్లాడితే బంధాలను కోల్పోతారు. తర్వాత మీరు ఎంత బాధపడ్డా కానీ ఫలితం అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఎవరైనా మీతో చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే, ఈరోజు అనుకోకుండా వారి ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని పిలవటానికి రావటం కానీ, లేదా అనుకోకుండా మిమ్మల్ని పలకరించటం కానీ, ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. వారితో తిరిగి మళ్లీ మీ యొక్క స్నేహబంధం కలిసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి వ్యాపారస్తులకి కూడా సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇదివరకు మీ కుటుంబ సభ్యుల మద్దతు లేదని మీరు నిరాశలో ఉన్నట్లయితే, ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. వారి యొక్క సూచనలు, సలహాలు పాటించి మీ యొక్క వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకుని రావాలని ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే మంచి డాక్టర్ కి సంబంధించి అడ్రస్ తెలుస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో, ప్రముఖ నేతలతో మీరు ఈ రోజు చర్చలు జరిపే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారితో మాట్లాడే ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కానీ, కుటుంబానికి సంబంధించింది కానీ చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం లభించబోతుంది. సింహరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యితో దీపం వెలిగించండి. ఆ శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. చూశారు కదండి,
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.